మాజీ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు నేతలు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. కేసీఆర్తో సమావేశం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లిన సీఎం జగన్ వైఎస్ విజయమ్మని కలిశారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సీఎం జగన్ సొంతింటికి చేరుకోనున్నారు. తల్లితో దాదాపు అరగంట సేపు మాట్లాడారు. తర్వాత ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి బయలుదేరారు. మాజీ సీఎం కేసీఆర్తో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి పరామర్శించిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు నేతలు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. కేసీఆర్తో సమావేశం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లిన సీఎం జగన్ వైఎస్ విజయమ్మని కలిశారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సీఎం జగన్ సొంతింటికి చేరుకున్నారు. తల్లితో దాదాపు అరగంట సేపు మాట్లాడారు. తర్వాత ఆయన తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి తాడేపల్లికి బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. కొద్దిసేపు క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నందినగర్ లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ మరొకవైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన చర్చ అయితే జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత సమావేశం ముగిసిన తర్వాత లోటస్ పాండ్ కి సీఎం జగన్ వెళ్ళారు. ముఖ్యంగా ఒకవైపు షర్మిలా కుమారెడ్డి పెళ్లి ఉన్నటువంటి నేపథ్యంలో నిన్ననే షర్మిలాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మరొకవైపు నిన్న జగన్ ని ఆహ్వానించినటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్ చేరుకోవడం జరిగింది. లోటస్ పాండ్ లో 2 సంవత్సరాల తర్వాత ఆయన తల్లైనటువంటి విద్యతో దాదాపు హాఫ్ అన్ అవర్ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఒకవైపు షర్మిల ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కొంత సీఎం జగన్ మరొకవైపు షర్మిల మధ్య కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత కుమారెడ్డి పెళ్లి నిత్యమైన తర్వాత నిన్న ఆహ్వానించిన తర్వాత మరోసారి 2 సంవత్సరాల తర్వాత పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అన్నా చెల్లెలు భేటీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగానే జగన్ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళారు. దాదాపు హాఫ్ అన్ అవర్ పైగా తల్లితో సమావేశమై అనంతరం కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో తాడేపల్లి చేరుకుంటున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.